వెల్కమ్ టు ఏపీవిజిఎన్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. నీటి మోటార్ల చోరీకి పాల్పడుతున్న 3 దొంగలు అరెస్ట్. అకస్మాత్తుగా గురుకుల పాఠశాల తనిఖీలు చేసిన చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్. మావోయిస్టు నేతను అరెస్ట్ చేసిన రామగుండం పోలీసులు. నాగోల్లోని అక్షర టెక్నో స్కూల్ వద్ద ఓ విద్యార్థి తండ్రి అర్ధనగ్న ప్రదర్శన. శ్రీ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మంత్రి పొన్నం, మంత్రి కొండ సురేఖ. ఇక వివరాల్లోకి వెళ్తే, కుప్పం జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు విద్యా సామాగ్రిని ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. విద్యార్థులందరూ బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు. 2014 నుండి 2019లో అనేక పాఠశాల రూపురేఖలను మార్చిన ఘనత టీడీపీది అని కొనియాడారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. బాగా చదువుతున్నారా? వెరీ గుడ్. ఈరోజు ఇటువంటి ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనేదానికి అవకాశం కల్పించిన మీ స్కూల్ సిబ్బంది అందరికీ, హెచ్ఎం గారికి, ఇతర సిబ్బంది అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కొంచెం వేరే పనులు, చాలా మీటింగ్స్ ఉండటం వల్ల మీతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నాం. ఖచ్చితంగా ఇంకొక రోజు వేరే కార్యక్రమంలో వచ్చి ఎక్కువసేపు మీతో పాల్గొనేటటువంటి కార్యక్రమం రూపొందించుకుంటామని తెలియజేస్తున్నాం. నాకు రూరల్ 3.5 కోటి పైచిలకు నిధులు పెట్టి అన్ని జెడ్పీ స్కూల్స్కి జిల్లాలో ఉన్న 56 మండలాల్లో ఫస్ట్ కాంపౌండ్ వాల్స్ కట్టించాం మేము. ఫస్ట్ ఎందుకంటే ఒక
పిల్లలకి సెక్యూరిటీ ఉండాలి, ఎస్పెషల్లీ గర్ల్స్ పిల్లలు కూడా, ఆడపిల్లలు కూడా ఒక సెక్యూర్డ్ ప్లేస్ ఉండాలి అని చెప్పనేసి ఆలోచించి చేయటం జరిగింది. అట్లా అన్ని జెడ్పీ స్కూల్స్లో కూడా చాలా కార్యక్రమాలు చేసాం. రోబోటిక్స్, ప్రీ రోబోటిక్స్ వర్క్షాప్స్ కానీ, బాలచేతన అని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళ ప్రోగ్రామ్స్ కానీ, పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, రోబోటిక్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద జెడ్పీ స్కూల్స్లో కార్యక్రమాలు చేయడం జరిగింది. 100% నేను నమ్ముతాను, విద్య ఒక్కటే ఈ సమాజంలో ఆర్థిక అసమానతల్ని, సామాజిక అసమానతల్ని మారుస్తుంది అని చెప్పనేసి నేను ప్రగాఢంగా నమ్ముతాను. ఈరోజు మనకి ఎంతోమంది స్ఫూర్తిదాయకంగా చిన్న చిన్న కుటుంబాల్లో పుట్టి కూడా మన రాష్ట్రం, దేశం గర్వించదగ్గేటటువంటి నాయకులుగా కావచ్చు, శాస్త్రవేత్తలుగా కావచ్చు ఎంతోమంది ఎదిగారు. దాంట్లో ముఖ్యంగా మన ఇక్కడ స్థానికంగా తీసుకుంటే ఇక్కడ మన ఎమ్మెల్యే గారు ఎవరు? కుప్పం ఎమ్మెల్యే గారు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఏమన్నా ఒక 100 కోట్లు 1000 కోట్లు ఆస్తుండే కుటుంబంలో పుట్టాడా? లేదు కదా. ఆయన కూడా అతి సాధారణమైన రైతు కుటుంబంలో, వ్యవసాయం చేసుకునేటటువంటి ఒక చిన్న కుటుంబంలో పుట్టి విద్య ద్వారా, కష్టపడి చదివి విద్య ద్వారా ఒక మెరిట్ స్టూడెంట్. హైదరాబాద్ శ్రీ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవంలో దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారితో కలిసి, కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారి కళ్యాణానికి మంగళ ద్రవ్యములు, పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్. సమర్పయామి ఆత్మ ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి ఛత్రజామరాది సమస్తోపచారాన్ సమర్పయామి. శ్రీ అమ్మవారి దివ్య కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ శ్రీ పొన్నం ప్రభాకర్ గారు సకుటుంబంగా విచ్చేసి అమ్మవారికి మంగళ ద్రవ్యాలని, నూతన వస్త్రాలని సమర్పించారు. వారికి, వారి కుటుంబానికి ఆయురారోగ్య భోగభాగ్యాలు కలుగ్గాక అని అమ్మవారిని ప్రార్థిస్తూ, ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వస్తి పుణ్యాహవాచనం. స్వస్తి అంటే మంగళాన్ని కలిగించేటువంటి, శుద్ధిని చేసేటువంటి ఒక క్రతువు. ఇప్పుడు దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. అందరూ దయచేసి మన పోలీసు వారందరికీ సహకరించాలి, నిశ్శబ్దముగా ఉండండి. ఆ స్వస్తి పుణ్యాహవాచనం అనే కార్యక్రమాన్ని చేయడమే కాకుండా సభాసదులు, ఎందుకంటే రేణుకా అమ్మవారిని సాదరంతో సవినయంతో ఈ కళ్యాణ వేదిక మీదకి ఆహ్వానించి రాగానే వారికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి మంగళహారతిని పట్టి మా యొక్క కళ్యాణాల కోసం, అంటే మీ అందరం సుఖంగా ఉండటం కోసం, మా కుటుంబం, మా పరివారం, మా బంధుగణం, మా మిత్రగణం, మా భృత్యగణం 50 మంది కూడాను క్షేమంగా ఉండాలి, సమస్త జనులు సుఖంగా శాంతిగా ఉండాలి అని ఒక సంకల్పాన్ని చేసుకొని ఈ కళ్యాణాన్ని మనం ప్రారంభించాము. ఆ ప్రకారంగా ఈ వధూవర రూపంలో ఉన్నటువంటి
ఆ పార్వతీ పరమేశ్వరులకి ఇప్పుడు మధుబ్రహ్మ ప్రాసన కార్యక్రమంతో మన ఆచార్య స్వాములు మనకి చేస్తారు. ముందుగా కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మధుబ్రహ్మ ప్రాసనం తదితర కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. అవన్నీ కూడా తిలకరించి అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుచెట్టివారిపాలెంలో మైనర్ బాలికను హత్య చేసిన నిందితుని పట్టుకుని తగిన శిక్ష పడేలా చూస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. 9వ తరగతి చదువుతున్న బాలిక ఇంట్లో ఉన్న సమయంలో ఇదే గ్రామానికి చెందిన సురేష్ అనే 26 ఏళ్ల యువకుడు దారుణంగా హత్య చేసిన సంగతి విదితమే. నిందితుడిని హత్య చేసిన అనంతరం పరారీ అయ్యాడని అతన్ని పట్టుకోవడానికి 9 పోలీసు బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు అనిత తెలిపారు. నిందితుడు గతంలో బాలికను ప్రేమ పేరుతో వేధించడంతో ఫోక్సో కింద కేసు నమోదు చేసి జైలుకు పంపారని, బెయిల్పై వచ్చిన నిందితుడు బాలికను అతి కిరాతకంగా హత్య చేశాడని అన్నారు. నిందితుడిని వెంటనే పట్టుకోవాలని జిల్లా పోలీసులు ఆదేశించినట్లు మంత్రి అనిత తెలిపారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ అతను అడిగి వివరాలు తెలుసుకున్నట్లు అనిత వివరించారు. మంత్రి చెందిన బాలిక కుటుంబ సభ్యులకు ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని అనిత వెల్లడించారు. బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత అమ్మాయిని హత్య చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇంచుమించుగా 18 పేజీల వాంగ్మూలం కూడా ఇంచుమించు వాంగ్మూలం ఒక లెటర్ కూడా పెట్టున్నాడు అక్కడ. అతనైతే ఇప్పుడు మనకి పరారులో ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లోని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా సుమారుగా 8-9 బృందాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని బృందాలు కూడా ఈ రోజు అతనికి పట్టుకోవడానికి ప్రయత్నం కాదు, ఎట్టి పరిస్థితులు పట్టుకొని తీరుతాయి. ఎందుకంటే ఎవరు చట్టం ముందు ఎవరు కూడా తప్పించుకునే పరిస్థితికి లేదు. డెఫినెట్గా ఎవడైతే హత్య చేశాడో అతన్ని ఇమీడియట్గా మేము పట్టుకునే ప్రయత్నం కాదు, పట్టుకొని తీరుతాం. డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద ఆరా తీయడం జరిగింది, నాతో మాట్లాడడం జరిగింది. డెఫినెట్గా ఎట్టి పరిస్థితుల్లోని నిందితుడు ఎవరైతే ఉన్నాడో అతి తొందరగా వీలైతే ఈ రోజు రేపట్లోనే నిందితుడిని పట్టుకొని అరెస్ట్ చేసే పరిస్థితి బయటకు వచ్చిన తర్వాత కూడా పోలీసులకి కొన్నిసార్లు వెనక పడుతున్నారని చెప్పేసి ఫిర్యాదు చేయడం జరిగింది. అయినా సరే పట్టించుకోలేదు. లేదమ్మా, కంపల్సరీగా నిజంగా అదే కనుక జరిగితే, నిజంగా అమ్మాయి దగ్గర నుంచి కంప్లైంట్ వెళ్ళి ఆ పోలీసులు కనుక పట్టించుకోలేదన్న సంగతి తెలిస్తే డెఫినెట్ గా ఏ పోలీస్ అయితే ఆ పోలీస్ మీద చర్యలు తీసుకుంటాం. అందులో ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేసే పరిస్థితి లేదు. కానీ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అటువంటి పరిస్థితి ఏమీ లేదు. చాలా సడన్ వచ్చి అతను హత్య చేసి వెళ్ళాడు అన్నది మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. కొన్ని రోజుల నుంచి కూడా మళ్ళీ ఫాలో అవుతున్నాడు అని చెప్పి. లేదమ్మా, నిజంగానే వాళ్ళ బ్రదర్ కూడా చాలా ఇనిషియేషన్ తీసుకున్నాడు. ఇంతకు ముందు కూడా తను బెంగళూరులో పనిచేసేవాడు. ఇనిషియేషన్ తీసుకుని ఈ అబ్బాయి ఇంచుమించి 26 సంవత్సరాలు, ఆ అమ్మాయిది చూస్తే 13 సంవత్సరాల వయసు. అవతల నిందితుడు ఎవరైతే ఉన్నాడో ఆ అబ్బాయిది కూడా 26-27 సంవత్సరాల వయసు. సో ఈ సిచ్యువేషన్స్ లోనే వాళ్ళ అన్నయ్యకి చాలా సేఫ్ గార్డ్ చేశాడు. కానీ దురదృష్టవశాత్తు అమ్మాయిని కాపాడుకోలేకపోయారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో నిందితుడిని అయితే డెఫినెట్ గా పట్టుకున్నాం. కంపల్సరీగా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాం. ఎటువంటి పరిస్థితుల్లో అమ్మాయి చిన్నపిల్ల, మైనర్ బాలిక, ఆ అమ్మాయికి ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయ సహకారాలన్నీ కూడా అందిస్తాం మా కుటుంబానికి. అమ్మ విషయం ఏంటంటే మేము చాలా సందర్భాల్లో చెప్పున్నాము, చాలా సంఘటనలు జరుగుతున్నాయి. సంఘటనలు జరుగుతున్న సందర్భంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా ఫర్మ్ గా ఉన్నారు. లాస్ట్ టైం మీరు చూసారు, చీరాల సంఘటన జరిగింది. చీరాల సంఘటన జరిగిన తర్వాత సుమారుగా 36 గంటలు నిందితులను పట్టుకొని మేము రిమాండ్ కూడా పంపించుకోవడం జరిగింది. ఎక్కడ ఏమి జరిగినా చాలా యాక్టివ్ గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేస్తున్నారు. ఎక్కడ జరగకుండా ఉండే బాధ్యత కూడా తీసుకుంటున్నాం. వీటన్నిటికీ కూడా మూల కారణం గాంజాయి మత్తులో చాలా మంది చేస్తున్నారు, డ్రగ్స్ మత్తులో చేస్తున్నారు. కాబట్టి వాటిని పూర్తిగా ప్రక్షాళన చేయడానికి ఒక క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసుకుని మొన్ననే మేము టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఒక టోల్ ఫ్రీ నెంబర్ అన్ని కూడా ఏర్పాటు చేస్తాం. దిశ చట్టమే లేదండి. చట్టం లేని దాని గురించి మీరు మాట్లాడుకోవడం అనవసరం. ఫస్ట్ థింగ్, దిశ చట్టం అనేది లేదు కాబట్టి దిశ చట్టం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న చట్టాలని బలోపేతం చేసుకుని మనం ఫర్దర్ గా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం. న్యాయ సలహాలు కూడా మేము, న్యాయ నిపుణుల సలహాలు కూడా మేము తీసుకుంటాం. నాగోల్లోని అక్షర టెక్నో స్కూల్ వద్ద ఓ విద్యార్థి తండ్రి అర్ధనగ్న ప్రదర్శన. తన పిల్లలకు టీసీ, బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన. అర్ధనగ్నంగా స్కూల్ ముందు బైఠాయించి నిరసన. తన 2 పిల్లలు ఇదే స్కూల్లో చదివితే 6 ఏళ్లుగా బోనఫైడ్ టీసీ కోసం తెప్పించుకున్నారని ఆరోపణ. కాలు మొక్కినా కనికరించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న ధర్మారెడ్డి అనే పేరెంట్. పాఠశాల అక్రమ ఫీజులు అరికట్టాలని నినాదాలు. ఫోన్ నెంబర్ ఉందా? వీడికి రమ్మని నిన్నే తీసుకున్నాం.
లేదు నన్ను ఎవరు పోయినా ఆ ప్రిన్సిపాల్ ఎందుకు ఆమె ఎందుకున్నా ఆమె ఎందుకు చెప్పాలి ఎందుకు ఉంటామని అరికట్టాలి అన్న మీరు రాకుండా పడాలి అన్న నువ్వు రాకుండా పడ్డా మీరు రాకుండా పడాలి అరికట్టాలి అక్రమ బీజు అరికట్టాలి అక్షరకులు యాజమాన్యం నశించాలి అక్షరకులు యాజమాన్యం నశించాలి అక్షరకులు యాజమాన్యాన్ని రక్షించాలి అక్రమ బీజులు నశించాలి అక్రమ బీజు నశించాలి అక్షరకులు యాజమాన్యం నశించాలి అక్షరకులు యాజమాన్యం నశించాలి అక్షరకులు యాజమాన్యం నశించాలి అక్షరకులు యాజమాన్యం నశించాలి రక్షించండి అక్రమ ధర్మాన్ని రక్షించండి అక్రమ బీజులు అక్రమించాలి అక్రమ బీజులు అరికట్టాలి ఆత్మహత్య కాబట్టి 6 సంవత్సరాలు కాబట్టి తిప్తారు పిల్లలు లంచం ఇవ్వట డీసీ కోసం లంచం ఇవ్వనంట సార్ వాడంట మీరు చెప్తున్నా కాలు మొక్క అని చెప్పిన దాన్ని ఎంజాయ్ చేయాలి చెప్పండి బిల్లు చేయాలంట నశించాలి అరికట్టాలి అక్రమ బీజులు అరికట్టాలి నా ధర్మాన్ని రక్షించు అక్షరకులు యాజమాన్యం రక్షించాలి నా పరమైన పర్లేదు నా పరువైన పర్లేదు నా పరమైన పర్లేదు నీ స్కూల్ తీసేయండి నా పరువైన పర్లేదు దాన్ని చెప్తాను నేను ఓన్ పడినండి తమ బీజులు అరికట్టాలి నశించాలి యాజమాన్యాన్ని అరికట్టాలి అక్షరకులు యాజమాన్యం అరికట్టాలి చూడండి నా బట్టలు చూడండి నేను పిచ్చని కాదు నాకు స్వరం ఉంది 6 సంవత్సరాలు పట్టాడుతున్నా కాళ్ళు మొక్కిన దండం పెట్టాను నాది ఒకటే బాధ కాదు దేవరూప్ల మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో మండల కేంద్రానికి చెందిన కొంతమంది దళితులు ఆ ఇండ్లలో నివాసం ఉంటున్నారు. అయితే వాటిని ఖాళీ చేయమని ఇటీవల అధికారులు వారికి ఆదేశాలు జారీ చేశారు. నేటితో అధికారులు ఇచ్చిన గడువు ముగియడంతో వారు చేసేది ఏం లేక వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. ఉన్నపలంగా వెళ్లమంటే ఎక్కడికి వెళ్లాలని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు దింపు ఎండలేదు ఎప్పుడు దింపు నేను చెప్పేది నువ్వు అది మాట్లాడడానికి ఇప్పుడు వీళ్ళందరూ వచ్చింది కదా ఇప్పుడు ఎవరెవరు వస్తున్నారు నేను మాట్లాడి చెప్పిస్తాను ఇప్పుడు మేము ఉన్నాం కదా దిగు నువ్వు ఇక్కడ దిగు మేము ఎస్సీలో మాకు గత ప్రభుత్వంలో దయాకర్రావు సార్ దగ్గర నుంచి వెళ్ళి ఒక 20 ఇండ్లు మేము కొట్లాడి తెచ్చుకున్నాం సార్. అవి ఇలా ఇక్కడ మన కస్తూర్బా గాంధీ వెనుక 20 ఇండ్లు కట్టిరు సార్. ఆ కట్టడంలో కూడా కాంట్రాక్టర్ మాకు డబ్బులు సరిపోవట్లేవంటే మేము ఒక్కొక్కరు 60-70 వేల రూపాయలు అది ఆ కాంట్రాక్టర్కు మట్టికి లేబర్కు ప్లస్ కట్టడం కోసం తక్కువ పడుతున్నాయి అంటే మేము 60-70 వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని మేము ఆ ఇండ్లు కట్టించినాం సార్. కట్టించుకున్నాక కంప్లీట్ అయ్యే ముంగట ఆ ఇనాగ్రేషన్ పెట్టే టైంలో ఎలక్షన్ కోడ్ పడ్డా సార్. మాకు న్యాయం జరగలేదు సార్. పట్టాలు చేతికి రాలేదు సార్. పట్టాలు చేతికి రాకపోవడం వల్ల ప్రభుత్వం చేంజ్ అయింది. ప్రభుత్వం చేంజ్ అయిన కానీ మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతుంది సార్. ఆ ప్రభుత్వం చేంజ్ కాకముందుకే 4 నెలల ముందటి నుంచే మేము. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ పనిచేస్తున్న నా నెంబర్ ఎలా సంపాదించాడో తెలియదు తమ్ముడు. ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టాడు. వెంటనే రంగంలోకి దిగి ప్రతిభావంతులైన దివ్యాంగ విద్యార్థులకు అండగా నిలిచాను అని అన్నారు. మీరందరూ ఛాంపియన్స్. వాస్తవంగా నేను ఏనాడు ఐఐటికి అన్నిటికి నేను వెళ్తానని ఊహించలా. మనకి అది అవుదులే, వేరే యూనివర్సిటీస్కి వెళ్తే బెటర్ అని నేనైతే అనుకున్నా. కానీ ఈరోజు మీరు కష్టపడి బాగా చదివి మీ వెనకాలన్న తల్లిదండ్రులు గర్వంగా నవ్వుతూ సాధించారు. అందుకే మిమ్మల్ని అందరినీ ఈరోజు ఛాంపియన్స్ అని పిలుస్తున్నా. నాకు ఛాలెంజ్ అంటే బాగా ఇష్టం.
బాబు గారు అంటే చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నేను ప్రత్యక్ష రాజకీయాలు పోటీ చేయాలనుకున్నప్పుడు ఈజీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి, ఈ నియోజకవర్గాలకు వెళ్ళి నాకు ఈజీ అవుతుంది, నీకు ఈజీ అవుతుందని చెప్పారు. నేను తీసుకోవాలా. ఎప్పుడు గెలవని నియోజకవర్గం నాకు ఇవ్వండి, పోటీ చేస్తా, గెలుచుకుని వస్తానని చెప్పాను. ఆనాడు ఓడిపోయా. 2019లో నేను ఓడిపోయా. 5,300 పైచిలకు ఓట్లతో ఓడిపోయా. కానీ ఓడిపోయిన రోజు దగ్గర నుంచి మొన్న ఎన్నికలయ్యే వరకు అంటే 5 సంవత్సరాలు అక్కడనే కష్టపడ్డా, అక్కడనే పోరాడా, ఒక ఛాలెంజ్ తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ గెలవాలి అన్న లక్ష్యంతో పనిచేశా. నేను విద్యాశాఖ మంత్రి అవుతున్నానని న్యూస్లో వచ్చినప్పుడు ఎంతో మంది నాకు ఫోన్ చేశారు. ఎందుకు సార్ అంత కాంప్లికేటెడ్ శాఖ, ఐటీ ఇండస్ట్రీస్ ఎన్ని ఈజీగా ఉంటాయి, మీరు అదే తీసుకోండి, ఇది మీకు కష్టమైన పని అని చెప్పారు. కానీ నేను ఒప్పుకోలా. ప్రజల జీవితంలో ఒక మార్పు తీసుకురావాలి, కష్టపడాలి, మనలాంటి యువకులు కీలకమైన శాఖలో ఉండాలి, యువత ఎదుర్కొంటున్న సమస్యలు నేను నేరుగా తెలుసుకునే పాదయాత్రలో అందుకే కష్టమైన శాఖ నేను తీసుకుంటాను, ఒక ఛాలెంజ్గా తీసుకుంటానని ఆనాడు నిర్ణయించా. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే జీవితంలో మనకు అనేక పరీక్షలు పెడతాడు దేవుడు, అన్ని రకాల పరీక్షలు పెడతాడు, కానీ జయించే శక్తి కూడా మనకిస్తాడు. కలిసికట్టుగా మనందరం పోరాడితే ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. ఈరోజు మన ప్రభుత్వం ఒక లక్ష్యంతో పనిచేస్తుంది. పేదరికం లేని ఆంధ్ర రాష్ట్రం, రాబోయే 5 సంవత్సరాలు 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. నేను ఇతర రాష్ట్ర మంత్రులతో మాట్లాడా, అమెరికాలో ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్స్తో మాట్లాడా. వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు, ఇన్ని ఉద్యోగాలు మీరు చేయగలుగుతారా అని, తీసుకురాగలుగుతారా అని. గతంలో తీసుకొచ్చాం, మేము చూపించాం. గతంలో 5 సంవత్సరాల్లో దాదాపు 7 లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చాం. సో ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం. దాంట్లో భాగంగా కేజీ నుంచి పీజీ వరకు విద్యలో సంస్కరణలు తీసుకురావాలి, మార్పు తీసుకురావాలి లక్ష్యంతో ఒక బాధ్యత నేను స్వీకరించాను. బాబు గారు ఎప్పుడు ప్రజల పరిపాలన ఉండాలని చెప్తారు. మా అందరికి కూడా మినిస్ట్రీస్ కేటాయించిన తర్వాత మేము అందరం కలిసాం. ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు మీరు తెలుసుకోండి, ప్రజల సమస్యలు మీరు పరిష్కరించండి అని చెప్పారు. నా నంబర్ను ఎక్కడ సంపాదించావు నాకు తెలియదురా స్వామి. పెట్టాడు, ఆ రోజు బాధ కలిగింది. ఏదో దీనికి సొల్యూషన్ ఉండాలి, ఏం చేయాలని ఆలోచించాం. నాకు మెసేజ్ పెట్టినండి, నేను ఇమ్మీడియట్గా నా ఓఎస్డీ గారు చెప్పా, శశి సార్ని లేపాను, ఎటోగా సొల్యూషన్ ఎతకాలి. అప్పుడు నిధి గారు ఏకంగా జేఈతో డైరెక్ట్గా మాట్లాడి ఏం చేయాలి, పరిష్కారం మార్గం ఏంటని ఎత్తుకాం. 2-3 సార్లు మీతో మాట్లాడడం కూడా, ఏంటి వాట్ ఈస్ ద సొల్యూషన్ అని. సో మన అందరిలో ఆ శక్తి ఉంది. సో ఈ ప్రభుత్వంలో చాలా స్పష్టంగా ప్రజలకు కావాల్సిన ప్రభుత్వం, ప్రజలకి వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నీటి మోటార్ల చోరీకి పాల్పడుతున్న 3 దొంగలను సిసిఎస్ పోలీసులు, కేయూ పోలీసులు కలిసి సంయుక్తంగా అరెస్ట్ చేశారు. వీరి నుండి సుమారు 3 లక్షల విలువ గల 12 నీటి మోటార్లను స్వాధీనం చేసుకున్నారు. జల్సాల కోసం దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ రోజు ఉదయం కేయూ క్రాస్ రోడ్ వద్ద గల తనిఖీల క్రమంలో నీటి మోటార్లతో అనుమానాస్పదంగా కనపడ్డ వ్యక్తులు విచారించగా నీటి మోటార్ల దొంగతనాలకు పాల్పడుతున్నట్లు ఒప్పుకున్న దొంగలు అసంపర్తి ఇంకా రాలే బండి
విషయం రాలేదని విజయం ఇంకా మనకు గత 6 నెలల నుండి అగ్రికల్చర్ ఫీల్డ్లో పొలాల దగ్గర నుండి దొంగతనాలు జరుగుతున్నాయని చెప్పేసి మనకు చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్లో మరియు మా కేవీసీ పోలీస్ స్టేషన్లో కూడా దొంగతనాలు మోటార్లు ఎత్తుకపోయారని చెప్పేసి దొంగతనాలు జరుగుతున్నాయని చెప్పేసి దానిపైన ఎఫ్ఐఆర్ తీయడం. అందులో మా సిసిఎస్ టీము మరియు మా లా అండ్ ఆర్డర్ టీం వాళ్ళు సంయుక్తంగా ఇన్ఫర్మేషన్ తీసి ఒక ఇన్ఫర్మేషన్ పైన కేవీసీ క్రాస్ రోడ్ దగ్గర ఈరోజు ఉదయము ఏది అక్యూజులు ఇన్ఫర్మేషన్ పైన అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తుండగా మనకు ముగ్గురు దొరకడం జరిగింది. ఆ ముగ్గురిని మనం తీసుకొచ్చి విచారిస్తే దాదాపు ఒక 6 నెలల నుండి 8 కేసులలో దొంగతనం చేయించారని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. ఆ 8 కేసులు ఎక్కడ అంటే కేవీసీ పోలీస్ స్టేషన్లో 2 మరియు నల్లబెల్లిలో ఒక కేసు, తర్వాత దుగ్గండిలో ఒక కేసు, తర్వాత చెల్పూర్లో ఒక కేసు, ఎస్కతూర్తిలో ఒక కేసు, సంఖ్యం 1, గన్పూర్ స్టేషన్ గన్పూర్లో 1. ఇట్లా టోటల్గా 8 కేసులు, 12 మోటార్లు మనకు అగ్రికల్చర్ ఫీల్డ్ అన్ని రన్నింగ్ కండిషన్లో ఉన్నవి. అవి మోటార్లు కూడా రికవర్ జరిగింది. వీటి ప్రాపర్టీ మొత్తం దాదాపుగా 3 లక్షల రూపాయల ప్రాపర్టీ, మరియు వాళ్ళు మోటార్లు తీసుకుపోయేటప్పుడు యూజ్ చేసిన వెహికల్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళను రికవర్ చేసి వాళ్ళు రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ దొంగతనం పట్టుకున్నట్లో అత్యున్నత నైపుణ్యం చేసిన సిసిఎస్ అభయను వాళ్ళ టీం మరియు మా ఇన్స్పెక్టర్ సంజు వాళ్ళ టీంను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.